హాయ్ అండి. వెల్కమ్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్. మా ఇంట్లో అయితే వారానికి కంపల్సరీ నాన్ వెజ్ 4 రోజులు ఉండాల్సిందే. ఆ 4 రోజుల్లో అయితే ఒకరోజు చికెన్, ఒకరోజు మటన్, ఒకరోజు ఫిష్, ఒకరోజు ఎగ్. ఆ ఒక్క రోజులో ఉండిందే ఈ చేపల పులుసు. చూసేయండి. ఎర్ర చేపలంట మా హస్బెండ్ ఫిషింగ్ హార్బర్ నుంచి తెచ్చారు. వాటిని అయితే పులుసు పెట్టమన్నారు. ఎలా పెట్టానో చూసేద్దామా? చేపల పులుసు అంటే మసాలాలు దనాయించి వేసేస్తున్నాను అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్టు ఏం వండట్లేదు ఇక్కడ చేపల పులుసు. వారం మొత్తం ఏకదాటిగా మసాలాలతోనే తిన్నాం. అందుకే ఈ రోజు మాత్రం మసాలా వేయకూడదని డిసైడ్ అయిపోయి చేపల పులుసుని అయితే వండుతున్నాను. ఏదో పేస్ట్ వేసానని చూస్తున్నారు కదా, అదైతే మసాలా పేస్ట్ కాదు, అల్లం వెల్లుల్లి పేస్టే. ఇంకా అది కూడా వేయకపోతే చేపలు ఫీల్ అయిపోతాయి కదా. కనీసం మసాలా పేస్ట్ కూడా వేయలేదు, కనీసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయవా అనేసి తిట్టుకుంటాయి కదా, అందుకే దాన్నైనా వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి టమాటాని పేస్ట్ చేయకుండా వేస్తే అల్లం వెల్లుల్లిపాయలు ఊరుకుంటాయా? మమ్మల్ని వచ్చి మిక్సీలో అంత మెత్తగా మిక్సీ పట్టేసి దాన్నేమో సున్నితంగా ముక్కలు కోస్తాయంటే ఊరుకుంటాయా? నా మీద ఫైర్ అయిపోవు. అంత ఫైరింగ్ నేను ఎదుర్కోలేను బాబు. అందుకే మెత్తగా పేస్ట్ చేసి టమాటాని వేసాను. ఆ రెండింటిని వేసి ఈ మూడింటిని అయిపోతే ఊరుకుంటాయా? ఏమనుకున్నారు? పసుపు, ఉప్పు, కారం మూడింటిని కంపల్సరీగా వేసాను. మళ్ళీ అవి ఎగిరిపోయి నా కంట్లో ఎక్కడ పడతాయని భయం వేసి మూడింటిని కంపల్సరీగా వేసేసాను. పక్క నుంచి ఒక ఆవిడ ఇందాక నుంచి గోల గోల చేసేస్తుంది. వాటన్నిటిని వేసావు, నన్ను ఎప్పుడు వేస్తావు, నన్ను ఎప్పుడు వేస్తావు అని. నిన్ను వేసి టైం వచ్చినప్పుడు నిన్ను కంపల్సరీ వేస్తాను తల్లో అన్నా వెందే. ఆ గోల భరించలేక వెంటనే చింతపండు పులుపు అయితే వేసేసాను. ఆవిడే నన్ను ఇందాక నుంచి గోలాడుతుంది. పోనీలా అని వేస్తుంటే నా మీదే అరుస్తావు నువ్వు అని చెప్పి నాకు కోపం తీరినంత వరకు దాన్ని శుభ్రంగా మరబెట్టేశాను. ఇప్పుడు మన చేపలో నన్ను రిక్వెస్ట్ చేసే మమ్మల్ని కూడా అందులో వెయ్యవా తల్లి అని. నీ కోపం చల్లారింది కదా తల్లి. ఇప్పుడు ఆ పులుపులో మమ్మల్ని వేసి ఆ చేపలైతే జాలిగా అడిగేసాయి. అవంత ప్రేమగా అడుగుతున్నప్పుడు నేను అయినా, అందుకే వెంటనే వేసేసాను. ఆ చేపల సంగతి ఎందుకు గానీ ఇక్కడ జొన్న సంగటి అయితే చేస్తున్నాను చూడండి. రాగి సంగటేగా చేస్తున్నాను ఇప్పుడు, అందుకే ఈసారి జొన్న సంగటి చేశాను. చూడండి సంగటి పొగలైతే ఎలా వస్తుందో. రెసిపీ కావాలంటే కామెంట్ చేయాలి, మరి అప్పుడే చెప్తాను. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఒకసారి అటు గోల ఏటో చూద్దాం. అరిసేస్తున్నాయి ఊరుక. ఏమైంది? ఇక్కడే ఉన్నాను కదా. ఏకదాటిగా ఒకటే అరుపు. అక్కడ పులుసు మరిగిపోయింది, కొంచెం నన్ను అందులో వేయు, టేస్ట్ బాగుంటది అని కొత్తిమీర అయితే లాస్ట్ లో గుర్తు చేసింది. చాలా థ్యాంక్స్ అమ్మ గుర్తు చేసినందుకు. నువ్వు లేకపోతే చేపల పులుసు ఏమైపోద్దో. పులుసు అంతా బాగా పెట్టావు కదా, మమ్మల్ని నా కప్పులోకి తీసి కొంచెం చూపించు అని అవైతే ఆర్డర్ వేసేయండి. ఇంకా నేను ఆగుతానా? మీకు చూపించాను. చూసారు కదండి మా చేపల పులుసు ఎంత ఫీల్ అయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.